అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో దేశవ్యాప్త ప్రజలను భాగస్వాములను చేసి బౌద్ధ సన్యాసులతో ఆవిష్కరించాలని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం మాల మహానాడు నియోజకవర్గ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు కోండ్రు విజయ్, అలాగే నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షతన ఈనాటి సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నడిబొడ్డులో ఈ నెల 19వ తేదీన ఈ దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడేటటువంటి ప్రజాస్వామ్యవాదులుగా, అంబేద్కర్ వాదులుగా మాల మహానాడు రాష్ట్ర కమిటీ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి అడుగుతూ ఉన్నాం, అర్జిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉండబడేటటువంటి అన్ని రకాల ప్రజలతో మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులతో మాత్రమే కాకుండా అంబేద్కర్ గారి విగ్రహం అంటే అది 125 అడుగుల విగ్రహం అంటే ఏదైతే కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు ఒక హిందూ మతంతో ప్రారంభించకుండా సర్వమత ప్రార్థనలతోటి, అలాగే బౌద్ధ సన్యాసులతోటి అంబేద్కర్ గారు ఎంచుకున్నటువంటి బుద్ధిజానికి సంబంధించినటువంటి బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఉన్నారో బౌద్ధుల్ని ఏర్పాటు చేసి బౌద్ధుల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సా, మహారాష్ట్ర ఈ చుట్టుపక్కల ఉండబడేటటువంటి రాష్ట్రాలకి కేంద్ర రైల్వే శాఖతో మాట్లాడి రైల్వే ట్రాన్స్పోర్ట్ని ఏర్పాటు చేసి రైల్వే ట్రాన్స్పోర్ట్ ద్వారా వేలాది లక్షలాది మంది ప్రజల్ని ఆ ప్రాంతానికి తరలించి ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేలాగా రాష్ట్ర ప్రభుత్వం చేకూర్చాలని